ఎవరు ఉదయం లేవగానే తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారో వారు ధన్యులు. ఉదయం లేవగానే తులసి యొక్క దర్శనము, తులసి దగ్గర దీపారాధన చేయడము సమస్త దేవతామూర్తుల ఎదుట కూడా దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. తులసి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు లేదా తులసి ఎదురుపడ్డప్పుడు నమస్కారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం ప్రతి ఒక్కరి మనసులోనూ కూడా గుర్తు రావాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆ తులసి మొక్క దగ్గరే యన్మూలే సర్వతీర్థాని, సర్వతీర్థములు కూడా తులసి యొక్క ఆ కింది భాగంలో ఉన్నాయి. యదగ్రే సర్వవేదాశ్చ, ఆ పైన అగ్రభాగంలో అన్ని వేదాల యొక్క సారము కూడా ఉన్నది. యన్మధ్యే సర్వదేవత అంటే ఈ కింద ఉన్నటువంటి తీర్థాలకి ఆ పైన ఉన్నటువంటి వేదాల మధ్యలో సర్వదేవతలు కూడా కొలువై ఉన్నారు. అటువంటి గొప్ప స్వరూపిణి అయినటువంటి తులసికి నమస్కారం చేస్తున్నాను, తులసి త్వాం నమామ్యహం అని పొద్దున్నే లేవగానే ఎవరైతే శుచిగా స్నానం చేసిన తర్వాత తులసి కోట చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారో వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి గ్రహదోషములు, సమస్తమైనటువంటి కర్మదోషములు, సమస్తమైనటువంటి వాస్తు దోషములు కూడా వారి ఇంట్లో పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడము, అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్యం రావడము. చూడండి, తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక చెంబు పట్టుకుని యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అని తిరిగి ఎవరైతే తులసి మొదట్లో నీళ్లు పోసి ఆ నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని చక్కగా నెత్తి మీద మార్జంతం చేసుకుంటారో వారికి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా చేస్తే రోజు చాలా అద్భుతంగా ఉంటుంది, జీవితం చాలా అందంగా మారుతుంది. ఎవరు ఉదయం లేవగానే తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారో వారు ధన్యులు. ఉదయం లేవగానే తులసి యొక్క దర్శనము, తులసి దగ్గర దీపారాధన చేయడము సమస్త దేవతామూర్తుల ఎదుట కూడా దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. తులసి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు లేదా తులసి ఎదురుపడ్డప్పుడు నమస్కారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం ప్రతి ఒక్కరి మనసులోనూ కూడా గుర్తు రావాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆ తులసి మొక్క దగ్గరే యన్మూలే సర్వతీర్థాని, సర్వతీర్థములు కూడా తులసి యొక్క ఆ కింది భాగంలో ఉన్నాయి. యదగ్రే సర్వవేదాశ్చ, ఆ పైన అగ్రభాగంలో అన్ని వేదాల యొక్క సారము కూడా ఉన్నది. యన్మధ్యే సర్వదేవత అంటే ఈ కింద ఉన్నటువంటి తీర్థాలకి ఆ పైన ఉన్నటువంటి వేదాల మధ్యలో సర్వదేవతలు కూడా కొలువై ఉన్నారు. అటువంటి గొప్ప స్వరూపిణి అయినటువంటి తులసికి నమస్కారం చేస్తున్నాను, తులసి త్వాం నమామ్యహం అని పొద్దున్నే లేవగానే ఎవరైతే శుచిగా స్నానం చేసిన తర్వాత తులసి కోట చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారో వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి గ్రహదోషములు, సమస్తమైనటువంటి కర్మదోషములు, సమస్తమైనటువంటి వాస్తు దోషములు కూడా వారి ఇంట్లో పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడము, అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్యం రావడము. చూడండి, తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక చెంబు పట్టుకుని యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అని తిరిగి ఎవరైతే తులసి మొదట్లో నీళ్లు పోసి ఆ నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని చక్కగా నెత్తి మీద మార్జంతం చేసుకుంటారో వారికి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా చేస్తే రోజు చాలా అద్భుతంగా ఉంటుంది, జీవితం చాలా అందంగా మారుతుంది.